వెల్కమ్ టు జర పైలం టీవీ. అందరికీ నమస్తే. తెలంగాణ శనార్థులు. ఇలా మనం ఈనాడు వార్తలతో ప్రధానంగా ఈనాడు పేపర్లో ప్రధాన ఐటమ్గా తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం, ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా 88 స్థానాల్లో గెలుపు. దయచేసి బీజేపీ పార్టీకి చెప్తున్నాము, తెలంగాణలో మాత్రము జర దేవుణ్ణి అడ్డం పెట్టి అయితే మీరు అధికారంలోకి రాకండి అయ్యా. ఎందుకంటే ఇక్కడ అనేక ఉద్యమాలు, అనేక త్యాగాలు జరిగినటువంటి ఒక పూర్తిగడ్డ, ఇది ఒక వీరగడ్డ. నైజాంకు వ్యతిరేకంగా కారంపొడి రోకళ్ళు అందుకొని పోరు చేసినటువంటి ఒక సాహస గడ్డ. ఇటువంటి త్యాగాల గడ్డపై ఇలా మీరు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఏదన్నా దేవుణ్ణి లాంటి ఉత్తరప్రదేశ్లో చేసినట్టు అట్లాంటి ప్రయోగాలు అయితే ఇక్కడ చేయకండి. ఇక్కడ ఏది చేసినా అభివృద్ధి ఆధారంగా, ప్రజల అభివృద్ధి ఆధారంగా మీరు మంచి చేయండి. ప్రజలు ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల సాధన కోసము మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ప్రతిపక్షంగా మీరు పోరాటం చేయొచ్చు, ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మీ సిద్ధాంతం, మీ ఆర్ఎస్ఎస్ తర్వాత మీ సంఘ్ పరివార్ సిద్ధాంతాలని అమలు చేసి మతాల మధ్య మాత్రం విద్వేషం ఏమాత్రం పెంచకండి. ఎందుకంటే ఇది తెలంగాణ, ఇది సోయిగల్ల తెలంగాణ. ఇట్లాంటి వాటికి మాత్రం ఎటువంటి తావు ఇవ్వదు. అట్లాంటి అవైతే చేయకండి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో మీరు ఏ ప్రయోగం అయితే చేశారో ఆ రామ మందిరము, ఉత్తరప్రదేశ్లో మీకు చాలా సీట్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అంటే ఇలా దేవుణ్ణి అడ్డం పెట్టి మీరు ఓట్లు రాబట్టారు అనే విషయం అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణలో మాత్రం అట్లాంటి ప్రయోగాలు చేయొద్దు. అట్లా చేస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి ప్రజల మధ్య విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు ఒకవేళ చేస్తే ఇక్కడ ఎండగట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అభివృద్ధి మీద మీరు ఎటువంటి పోరాటాలు చేసైనా మీరు అధికారం కోసం ప్రయత్నం చేయొచ్చు. కానీ మీరు సెక్యులర్గా ఒక లౌకిక తత్వంతో మీరు ఇక్కడ పనిచేస్తేనే మీకు ఇక్కడ ఒక చోటు, తెలంగాణలో చోటు ఉంటుంది తప్పితే వేరే తీరుగా పోయి మళ్ళీ మేము మిగతా రాష్ట్రాల్లో మేము ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, అట్లాంటి మతాన్ని అడ్డం పెట్టుకొని అట్లాంటివి మాత్రం ఇక్కడ చెల్లవు అని చెప్పదలుచుకున్నాం. ఇవాళ ఏంటంటే ర్యాలీలో చేస్తున్న లక్ష్మణ్, సంజయ్, కిషన్ రెడ్డి చిత్రంలో పాల్వాయి హరీష్ బాబు, రాకేష్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డి. ఇలా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 88 స్థానాల్లో గెలుపు. సెల్యూట్ తెలంగాణలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా. కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం సత్కారం. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 88 మంది శాసనసభ్యులను గెలిపించుకొని తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగురవేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచి వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మీరు కండి, మంచి పని చేయండి, కానీ పోరాటం చేయండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, కానీ ఇతర విషయాలు మాత్రం తెలంగాణకు రుద్దకండి. తర్వాత ఇంకో కీలకమైన అంశం, వేలం లేకుండానే సింగరేణి బొగ్గు గనులు ఇవ్వాలి అనేది మన మంత్రి బట్టి విక్రమార్క డిమాండ్ చేస్తుండు. అప్పట్లో కేసీఆర్ వేలంలో పాల్గొనవద్దన్నారు. అనుమాయ కంపెనీలకు కోల్ బ్లాకులు కట్టబెట్టారు. వాటిని సింగరేణికే ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతాం. ఆ సంస్థను నిండా ముంచింది బరాసా పార్టీయే. అఖిలపక్షంతో ప్రధాని వద్దకు బరాసా నేతలు రావాలి. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఒక అభియోగం చేస్తున్నాడు. మరోవైపు మళ్ళా ఇవాళ కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రైవేటీకరణను భాజపా కాంగ్రెస్ కుట్ర అని ఇవాళ ఇక్కడ ఒక ప్రైవేటీకరణకు భాజపా కాంగ్రెస్ కుట్ర అని చెప్పేసి కేటీఆర్ ఒక పత్రికా సమావేశంలో తెలియజేస్తున్నాడు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ పక్కన జగదీష్ అట బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకు సన్నాహాలు, అందుకే కేంద్ర వేలం వేస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. బరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏపీలో 16 ఎంపీ సీట్లు రావడంతో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా తెలుగుదేశం పార్టీ ఆపగలుగుతుందని వ్యాఖ్య. మనకు కీలకమైనటువంటి వార్త ఏంటంటే త్రిబుల్ ఆర్కు సంబంధించి త్వరలో త్రైపాక్షిక ఒప్పందమట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు NHIA మధ్య కుదిరే అవకాశం అని చెప్పేసి మరొక వార్త మనం చూడవచ్చు. తర్వాత ఇంకో కీలకమైన వార్త, భద్రాద్రి కరెంటు భారమే. అన్ని థర్మల్ కేంద్రాల కంటే బొగ్గు వినియోగం అధికం. యూనిట్ ఉత్పత్తి వ్యయం ₹6.03. భూపాలపల్లిలో అది ₹4.89 మాత్రమే.
సమాచారం ఇచ్చిన జెన్కో అని చెప్పేసి ఒక ప్రధాన వార్త ఇక చూసుకోవచ్చు. ఇంకోటి జాతీయ వార్త, రిజర్వేషన్లు చెల్లవు, బీహార్లో 65% కోటా పెంపు రద్దు, పాట్నా హైకోర్టు సంచలన తీర్పు అని చెప్పేసి ఇవాళ ఒక వార్తను చూడవచ్చు. ఎందుకంటే బీహార్లో ఇవాళ రిజర్వేషన్ 60% కోటా పెంపు రద్దు చేసిందట మన అక్కడ కోర్టు. ఇప్పుడు నవ తెలంగాణ పేపర్లో చూద్దాం. నీట్ రద్దుపై తేల్చండి, కేంద్రం ఎన్డీఏకు సుప్రీం నోటీసులు, జూలై 8న మళ్ళీ విచారణ. నీట్ యూజీ 2024 పరీక్ష రద్దుపై కేంద్రం ఎన్డీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నీట్ రద్దు చేయాలా అనే అంశంపై వివరణ ఇవ్వాలని వారిని కోరింది. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, ఎస్విఎన్ భట్టీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అయితే నీట్ రద్దుపై వివిధ కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను సుప్రీం కోర్టుకు మార్చాలని ఎన్డీఏ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వివిధ పార్టీల నుండి ధర్మాసనం వివరణ కోరింది. ఇలా నీట్ లీక్ నిజమే, బీహార్ పోలీసులకు విద్యార్థి వాంగ్మూలం అని చెప్పేసి మరో వార్తా కథనం వచ్చింది. తర్వాత విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది, విద్యా వ్యవస్థను బీజేపీ ఆర్ఎస్ఎస్ హైజాక్ చేశాయి, నీట్పై పార్లమెంట్లో లేవనెత్తుతాం. రాహుల్ గాంధీ ఇవాళ ఒక పత్రికా ప్రకటన చేశారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీలు విద్యా సంస్థలను హైజాక్ చేసిన ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ మన రాహుల్ గాంధీ వాడు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఎన్డీఏను రద్దు చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలి, నీట్ అక్రమాలపై విద్యార్థి సంఘాల దేశవ్యాప్త ఆందోళన కొనసాగుతుంది. మరోవైపు ఇవాళ కేటీఆర్ ఒక ప్రకటన ఇస్తుండూ, సింగరేణి మెడపై కేంద్రం కత్తి, 100 ఏళ్ల సంస్థను బీజేపీ కాంగ్రెస్ బొంద పెడుతున్నాయి, ఎన్డీఏ చర్యలకు రేవంత్ ప్రభుత్వం మద్దతు, ఈ విషయంపై సీఎం ఎందుకు స్పందించడం లేదు, కేసుల భయమా మరేదైనా కారణమా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఒక వార్తగా మనం చూడవచ్చు. తర్వాత కేజ్రీవాల్కు బెయిల్ నేడు విడుదల, ₹1,00,000 పూచికత్తుతో ఇవాళ బెయిల్ మంజూరు చేశారు కేజ్రీవాల్కు. ఇది ఈ వార్త నేను ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తను. నేడు మంత్రివర్గ భేటీ, రైతు రుణమాఫీ, రైతు భరోసాలపైనే ప్రధాన చర్చ, సంక్షేమ అభివృద్ధి పథకాల నిధులు సమీకరణలపై కసరత్తు, కాళేశ్వరం అవినీతి, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపైన సమాలోచనలు అనే ఇలా మంత్రివర్గ సమావేశంలో ఇవాళ ఇవి చర్చకు వస్తాయని చెప్పేసి మనకు నవతెలంగాణ పత్రిక ద్వారా మనకు తెలుస్తుంది. ఇలా ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్కీ బాత్ చూద్దాం. చాలా ఆవేదనాభరితంగా రాసినటువంటి మచ్చూర్ సుమన్ గౌడ్ రాసిండు దీన్ని. తల్లి ఒడిలో తప్ప తల దాచుకోలేని పసిబిడ్డలకు పాడులోకంలో అన్ని ప్రమాదాలే, రాత రాసిన బ్రహ్మతో కూడా భద్రత లేని భయంకరమైన సమాజమా, సర్కార్లెన్ని మారినా చట్టాలు ఎన్ని ఉన్నా చిదిగిపోయిన చిన్నారుల నెత్తుటి మరకలు ఇంకెన్ని చూడాలో, సమాజాన్ని మార్చలేని రాజ్యాన్ని ధిక్కరించలేని అక్షరాలకు కన్నిటితో తడిసిన కనికరం లేదు, స్వేచ్ఛ లేని సమాజంలో చిగురిస్తున్న చిన్నారుల భద్రత నెత్తురు దారపోసిన కన్న తల్లులే దిక్కు. వాస్తవం ఇది, స్వేచ్ఛ లేని సమాజంగా ఇవాళ చిన్నారులకు పాలిట అయిపోయింది. ఇది వాస్తవంగా ఎందరో పాలకులు మారినప్పటికీ పరిస్థితులు మాత్రం మారతలేవు. అవే ఘోరాలు, అవే నేరాలు, అవే అత్యాచారాలు. ఇవాళ ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. వాస్తవంగా వీటన్నిటికీ కారణం కూడా గంజాయి, డ్రగ్స్, తర్వాత మాదక ద్రవ్యాలను కూడా చాలా విషయాలలో తెలిసి వస్తుంది. చాలా విషయాలలో ప్రభుత్వం ఒక నియంత్రణ చర్యలు తీసుకుంటే తప్పితే ఇట్లాంటివి మనం నియంత్రించలేము. ప్రభుత్వాలు, ఈ పోలీస్ యంత్రాంగం కూడా మొత్తంగా ఎట్లా తయారైందంటే ఇలా పాలక వర్గాలకు కాపలా కాసే యంత్రాలుగా అయినాయి. కాబట్టే వాస్తవంగా ఇక్కడ ప్రజల భద్రతను, చిన్నారుల భద్రతను చూసుకోలేని విధంగా తయారైనాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజా భద్రత ముఖ్యం. ప్రజలకు ఇలా ఒక రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. అది పోలీసు డిపార్ట్మెంట్ చేత రక్షణ కల్పించాలి. ఇంకా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. కానీ అటువంటి పరిస్థితులు నేను సమాజంలో కలుస్తలేవు. నేరం జరిగిన తర్వాత పోయి దర్యాప్తు చేసి కేవలం ఎఫ్ఐఆర్లు చేసి నేర పరిశోధన చేసి ఇట్లా జరిగిందని చెప్పడానికి మాత్రమే ఆయా డిపార్ట్మెంట్లు ఉపయోగపడుతున్నాయి తప్పితే ఇవాళ వీటిని శాశ్వతంగా నిర్మించాలి
ఉండాలనే ఒక సామాజిక దృక్పథంతో పని విధానం అనేది ఈ ప్రభుత్వాల యొక్క ఏడుబడిలో ఇవాళ ఆయా డిపార్ట్మెంట్లో కనబడతలేదు. కేవలం నామమాత్రం జరిగిన నేరాన్ని రిపోర్ట్ చేసుకోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, కోర్టుకు సబ్మిట్ చేయాలి, గంతవరకే. కానీ ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి, సామాజిక కోణం ఏంటి ఇలా అనేది ఒక సామాజిక స్పృహతో దీన్ని ఏం చేయాలి బాధ్యతాయుతంగా, దానికి ఏ నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు ప్రభుత్వాలు ఆలోచించకపోవడం ద్వారా ఇట్లాంటి పరిస్థితులు రక్షణ లేని సమాజంలో చిన్నారులు చిదిమేయబడుతున్నటువంటి పరిస్థితులు, అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. మరో ముఖ్యమైనటువంటి వార్త, ఈడీ వేట మొదలైంది. ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డిలపై ఈడీ కొరడ. లగ్డారం మైనింగ్ మాఫియా రూపంలో 100 కోట్లు కొల్లగొట్టిన గూడెం బ్రదర్స్. అప్పట్లో అధికారం అడ్డు పెట్టుకున్న అక్రమాలకు పాల్పడ్డ దుర్మార్గం. ఈ మైనింగ్ అక్రమాలపై గతంలో ఆదాబ్ హైదరాబాద్ అనేక కథనాలు. అధికారుల గుప్పెట్లో ఉంచుకొని 100 కోట్ల విలువైన భూములు కబ్జా. సంతోష్ అండ్ గ్రైనేట్ కంపెనీ పేరుతో భారీ అక్రమాలకు పాల్పడ్డ మధుసూదన్. మైనింగ్ను సీజ్ చేసినా కేర్ చేయకుండా అడ్డగోలు తవ్వకాలు. ఇప్పటికైనా పాపం పండిందా, ఏదైనా మసలపు జరిగిందా? ఇప్పటి ప్రభుత్వంలోనూ పెద్ద మనిషి కూడా దందాలో ఉన్నట్టు అనుమానాలు. ఈడీ దర్యాప్తు నిజంగా సాగితే లెక్కలేని అక్రమాలు బట్టబలయ్యే అవకాశం. ఇడ అధికారుల గుప్పెట్లో ఉంచుకొని 100 కోట్ల విలువైన భూములు ఇలా మైనింగ్ అక్రమాల్లో గతంలో హైదరాబాద్లో అనేక కథనాలు కూడా వచ్చినాయని చెప్తున్నారు. ఇంకోటి, మరి ఆనాడు అధికార పార్టీలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధినేతలకు ఎన్ని ముడుపులు ఇచ్చిండో మరి అది కూడా రాస్తే బాగుండేది హైదరాబాదు. ఎందుకంటే అధికారులకు ముడుపులు ఇచ్చిన అన్నప్పుడు మరి ఏ రాజకీయ అండతోనైతే ఈ పనులు చేశారో మరి వాళ్ళకు కూడా ముడుపులు ఇస్తేనే కదా ఇవన్నీ సాధ్యమయ్యేది. ఇలా మొత్తం కూడా ఈడీ తన పని మొదలుపెట్టినటువంటి వార్తను మనం చూస్తున్నాం. పేపర్ ముందే అందింది, నీట్ పరీక్ష లీకేజీ బట్టబయలు. 30 లక్షలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. పోలీసుల ముందు ఒప్పుకున్న అరెస్ట్ అయిన విద్యార్థి. అంటే నీట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఇవాళ మరోమారు రుజువు అవుతుంది. ఇవాళ మరోమారు సుప్రీంలో విచారణ, అన్ని కేసులు సుప్రీంకు బదిలీ, కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ. వ్యవస్థలను బీజేపీ కబ్జా చేసింది. కబ్జా చేయడం వల్లే పేపర్ లీకేజీలు. బీజేపీ ప్రతి పదవికి తమ వ్యక్తులను పెడుతుంది. విద్యా వ్యవస్థను ఒక సంస్థ కబ్జా చేసింది. కేంద్ర ప్రభుత్వంపై రాములు విమర్శ చేశాడు. ఇది చాలా బీజేపీ మొత్తం కబ్జా చేసింది అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి అవినీతిపై ఇవాళ రాహుల్ గాంధీ ఒక ఇది చేశాడు. చెంచు మహిళకు చిత్రహింసలు, గృహంలో నిర్బంధించి కౌలు రైతు దాడి అట. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన, కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అని చెప్పేసి ఒక వార్త ఉంది. చెంచు మహిళలను చిత్రహింసలు పెట్టి గృహ నిర్బంధించి ఇలా ఆమెపై చాలా ఘోరంగా ప్రవర్తించినట్టు ఆ వార్త చెప్తుంది. 60 డొనేషన్లు కేవలం 60,000 మాత్రమే. డొనేషన్ కేవలం 60,000 మాత్రమే. సెయింట్ జోసెఫ్ స్కూల్ అరాచకాలు. ప్లే స్కూల్ చిన్నాన్ని చితకబాదిన టీచర్. స్కూల్ యాజమాన్యం అక్రమాలు వెలుగులోకి. లక్షల్లో ఫీజులు, జాయినింగ్లో బోలెడు కండిషన్లు. పేరెంట్స్కు డిగ్రీ ఉంటేనే అడ్మిషన్లు, లేకుంటే నో. బుక్స్కు రూపాయలు 6 నుండి 8,000 వరకు బిల్లు. కేజీ నుండి 10వ తరగతి వరకు భారీగా ఫీజులు. విద్యా హక్కు చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యం. విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్. ఇది ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఇట్లాంటి అకృత్యాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. కానీ ఇది రొటీన్ అయిపోయింది అన్నట్టు. ఈయన ఇక ప్రతి సంవత్సరం ఎట్లాగైతే రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సులను చెక్ చేస్తారు ఒక 10 రోజులు, అది అట్లాగే పోతుంది. ఇక ఇట్లాంటి వార్తలు పేపర్లలో వస్తుంటాయి. ఇక మారుతున్న కొద్దీ మళ్ళీ కనుమరుగైపోతాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లాంటి వార్తలే చదవాల్సి ఉంటుంది. ఇలా ఎంత ఘోరం అంటే పేరెంట్స్కి డిగ్రీ ఉంటేనే వాడు అడ్మిషన్ ఇస్తారట ఆ స్కూల్లో. ఏం స్కూల్ అయ్యా? చదువురాని వారికి చదువు నేర్పి విద్యావంతుని చేయాల్సిన కర్తవ్యం ఈ సమాజానిది. ఈ సమాజంలో విద్యా సంస్థలు పెట్టుకొని నడిపించే ఆయా సంస్థలు ఇది. కానీ డిగ్రీ ఉంటేనే నేను చదివిస్తా అంటే ఎంత నియంత్రణ అంటే విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడమే కదా. ఇది వాస్తవం. చాలా స్కూళ్ళల్లో పేరెంట్స్ ఎంఏలు డిగ్రీలు చేసిన వాళ్ళకే మేము ఇలా అడ్మిషన్లు ఇస్తామని చెప్పేసి అనడం కూడా విద్యా హక్కు చట్టాన్ని మొత్తం నీరుగార్చడమే. కూలీ తల్లుల పిల్లలు ఎన్ని డిగ్రీలు చేసి తమ పిల్లలను చదివించాలనుకుంటారు చెప్పండి?
ఈ సమాజంలో శ్రమ చేస్తూ సంపదను సృష్టించేటువంటి అడ్డా మీది కూలీలు తమ పిల్లల్ని చదివించాలంటే డిగ్రీ సర్టిఫికేట్ అడిగితే వాళ్ళు ఏ నుంచి తెచ్చిపెట్టాలి? వాళ్ళ శ్రమతో, వాళ్ళ కాయ కష్టంతో ఇక్కడ సంపదను సృష్టించి బంగ్లాలు కట్టి రకరకాల శ్రమల ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి సంపద సృష్టికర్తల యొక్క పిల్లలు రేపు చేర్పించాలంటే డిగ్రీలు ఎక్కడి నుంచి తెచ్చి వాళ్ళు ఇవాళ స్కూల్లో అడ్మిషన్ పొందగలుగుతారు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఒక సూపర్ మార్కెట్ లాగా బుక్స్ వాళ్ళే అమ్ముతున్నారు. యథావిధిగా మన జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఏదో గప్పాలు కొట్టేటటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. కానీ కనీసం స్కూళ్ళలో పోయి ఇన్స్పెక్షన్ చేయడమా? స్కూళ్ళలో పోయి ఇన్స్పెక్షన్ చేస్తే బోలెట్ దొరుకుతాయి బుక్స్. ఇది సూపర్ మార్కెటా స్కూలా అని అడగడానికి ఉంటుంది. అక్కడికక్కడనే ఒక కేసు వాళ్ళ మీద ఒక ఛార్జెస్ని ఫైల్ చేయడానికి ఉంటుంది. కానీ అట్లాంటి పరిస్థితులు ఏ ప్రైవేట్ స్కూల్కి అయినా పోయి, కార్పొరేట్ స్కూళ్ళలో పోయి ఇవాళ విద్యాశాఖ అధికారులు ఏమైనా దాడులు నిర్వహిస్తున్నారా? ఇవాళ అక్కడ పోయి సడన్ విజిట్ చేస్తున్నారా? అవి లేవు. అంటే ఇవి లేవు అంటే కారణం ఏంటి అంటే అవి పోతున్నాయి. ముట్టే కాడికి ముట్టినప్పుడు ఎక్కడ దొంగలు అక్కడనే గాప్చుప్ అనే వ్యవహారంగా కొనసాగుతుంది. తల్లిదండ్రులను అయితే మొత్తం పీడించి చంపుతున్నటువంటి విద్యా వ్యవస్థను మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి దానికి ఫీజే. అడ్మిషన్కి అయితే ఒకటి 60,000 ఫీజు అట. 60,000 ఫీజు అడ్మిషన్కు కట్టడం అంటే ఇక ఏం కావాలి? విద్యా వ్యవస్థ ఎటు పోతుంది? ఇలా సమాజంలో వైద్యం, విద్య ఇవి కీలకమైనటువంటి అంశాలు. అట్లాంటి వాటిలో ఇవాళ విద్యా వ్యవస్థను మొత్తం వ్యాపారమయం చేసి ఇవాళ ప్రభుత్వ పాఠశాలను బలహీనం చేస్తూ ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో వేద్దామని ఉంటుంది తల్లిదండ్రులు. కానీ అక్కడ మంచిగా చెప్పరు, సరైన స్టాఫ్ ఉండదు. ప్రతి సంవత్సరం కూడా సరైన టీచర్లను మొత్తం స్టాఫ్ నిండా పెట్టరు. ఆ మరుగుదొడ్లకైతే ఆ మరుగుదొడ్లను శుభ్రం చేసే వర్కర్స్ ఉండరు. అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వ స్కూళ్ళను మొత్తం నిర్లక్ష్యం చేసి అధ్వాన స్థితికి తీసుకొచ్చి అందులో చదవలేని పరిస్థితిని సృష్టించి ప్రైవేట్ బడిలో చేర్పించడానికి పరోక్షంగా సహకరిస్తున్న ప్రభుత్వాలని చెప్పాల్సి ఉంటుంది. పరోక్ష సహకారం అంతే, ప్రత్యక్ష సహకారం కాదు. ఇవాళ అంటారు, వస్తారు మారిన ప్రతి సీఎం అదే అంటాడు, స్కూళ్ళకి అది చేస్తాం, ఇది చేస్తాం, ఇన్ని మరమ్మతులు చేస్తామని అంటాడు. కానీ ఏమైంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా మారిందా విద్యా వ్యవస్థ? రంగులద్దాలు ఇన్ని కోట్లు కేటాయించడమని రేవంత్ రెడ్డి అంటుండు. కానీ యథావిధిగా చాలా కూలీ తల్లుల పిల్లలను కూడా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళు, పాఠశాలలో మంచిగా అన్ని వసతులు లేవని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించేటటువంటి పరిస్థితి ఉన్నది. కొందరు చిరు ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలను చదివేయాలంటే 60,000 డొనేషన్లు, 30,000 డొనేషన్లు, అసలు ఆయనకు వచ్చే జీతంలో సరిపోదు. ఆ ఇల్లు వెళ్ళదు, కిరాయి వెళ్ళదు. ఇక కిరాయి నగరంలో జీవించే వాళ్ళ యొక్క జీవితం కూడా చాలా అధ్వానంగా ఉంది. తమ పిల్లలను చేర్పించాలంటే వాళ్ళు ఒక నరకం అనుభవించేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పోనీ సర్కారు బడులలో చేర్పిద్దామా అంటే సర్కారు బడులలో చక్కదనం ఏమీ లేదు, పూర్తి స్టాఫ్ లేదు. పూర్తి స్టాఫ్ ఉండిగో విద్యా సంవత్సరం స్టార్ట్ కాగానే తెలుగు టీచర్, ఇంగ్లీష్ టీచర్, సోషల్ టీచర్ అందరు టీచర్ ప్రతి క్లాసులో మాకు ఫుల్ ఉన్నారు. ఒక రిజర్వ్ టీచర్ కూడా ఉంది, ఒక పీటీ టీచర్ ఉన్నాడు, తర్వాత మరుగుదొడ్డి శుభ్రం చేసే వర్కర్స్ ఉన్నారని మొత్తం అందరినీ కూర్చోబెట్టి స్టాఫ్ ఫోటో తీపించి ఇగో ఇదయ్యా నూతన విద్యా సంవత్సరంలో ముఖ్యమంత్రిగా నేను చేస్తున్నది ఇది అని చెప్పగలిగిండా రేవంత్ రెడ్డి? కేవలము అదేదో కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా నామమాత్రంగా ఏదో ఉత్తగా కథ నడిపించి ఇగో మేము ఇట్లా చేస్తున్నాం అని పత్రికలలో పత్రికల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడమే తప్పితే ఈ అనువంతా కూడా ఇక్కడ న్యాయం జరగలేదు. ఇప్పటికీ మరుగుదొడ్లను శుభ్రం చేసే వర్కర్స్ని ఇప్పటికీ నియామకాలు చేయలే. తద్వారా మున్సిపల్ కార్మికులను అదనపు వాళ్ళనే మరుగుదొడ్లు శుభ్రం చేయమంటారు, వాళ్ళనే మొత్తము స్కూల్ ఆవరణను ఊడమంటే వాళ్ళు స్కూల్ ఆవరణను ఊడుస్తున్నారు. మరుగుదొడ్లు శుభ్రం చేసే వాళ్ళు ఎవరు లేక, గబ్బు కంపు కొట్టే వాసన భరించలేక విద్యార్థులు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి నేడు ప్రభుత్వ పాఠశాలలో నెలకొని ఉన్నది. కానీ సిస్టంలో ప్రభుత్వాలు మారిన పరిస్థితులు మారాయా? మారలే.
ఎందుకంటే విద్యా వ్యవస్థను కావాలని నీరుగార్చేటటువంటి ప్రయత్నాలు పరోక్షంగా జరుగుతున్నాయి. అట్లాగే ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి ఏ ప్రభుత్వాలకు ఏ రకమైనటువంటి బంధాలు ఉన్నాయి, ఆర్థిక బంధాలు ఉన్నాయా అనే ఒక అనుమానానికి తావిస్తుంది. ఏ స్కూళ్ళు ఎంత కమిషన్ ఇస్తాయా అనే అనుమానానికి తావిస్తుంది. కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ మొత్తం విషయంలో ప్రభుత్వాలకు వీరికి మధ్య సంబంధం ఏంటి, మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? సంబంధం లేదు అన్నప్పుడు చర్యలు కనిపించాలి కదా. ఎక్కడికక్కడ వాళ్ళపై చర్యల్లో భాగంగా వాళ్ళు చేసేటటువంటి విషయాల పట్ల ఎప్పటికప్పుడు మనకు తెలుసు, వాళ్ళు చేసే అక్రమాలను బయట పెట్టాలి కదా. మరి ఎందుకు పెడతలేదు ఈ ప్రభుత్వం? విద్యాశాఖ అయితే నిద్రా వ్యవస్థలో ఉన్నది. తల్లిదండ్రుల పిల్లల్ని చదివించాలంటే వాళ్ళకు గగనం అవుతుంది. అప్పులు తెచ్చి పెయ్యి మీద బంగారాలు అమ్మి కూడా స్కూల్ దగ్గర పడ్డది, పిల్లల్ని చేర్పియాలి, స్కూల్ స్టార్ట్ వారం రోజులు అయింది, అయ్యో అని పెయ్యి మీద బంగారాలు అమ్మి కూడా స్కూల్లో చేర్పిస్తున్నటువంటి పరిస్థితి నిత్యం మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడు మారుతుంది ఈ విద్యా వ్యవస్థ అనేది ఒక ప్రశ్నగా మనకు మిగిలింది. అట్లాగే చిన్నారిపై ఇలా అటువంటి స్కూళ్ళలో కొట్టడమేంది, ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం విద్యార్థులకు చదువుకు అనుగుణంగా వాళ్ళకు ఒక వాతావరణం ఉండాలి. అట్లాంటిది ఊరికే నిర్బంధ విద్య అనేది సరైనది కాదనేది కూడా మనం చెప్పొచ్చు. వ్యవస్థలను బీజేపీ కబ్జా చేసింది. మనం మొదటి పేజీలో ఈ హెడ్డింగ్ చూసినాము. ఇవాళ దేశంలో కొనసాగుతున్న నీట్ యూజీసీ నెట్ వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భారతీయ జనతా పార్టీ స్వాధీనం చేసుకున్నందున అన్ని పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నీట్పై తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో పరీక్షల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందన్న నేపథ్యంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యూజీసీని రద్దు చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని సిబిఐకి అప్పగించాలన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ ప్రతి పదవికి తమ వ్యక్తులను పెడుతుందని, అందుకే ఈ లీకులు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థను ఒక సంస్థ కబ్జా చేసిందని ప్రతి పోస్టులో వారి వ్యక్తులను ఉంచారన్నారు. దాన్ని తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో విద్యా సంస్థలు స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసలు భారతదేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్లను మెరిట్ ఆధారంగా నియమించాలని, కానీ ప్రభుత్వం తమ వారిని ఆ పదవిలో కూర్చోబెడుతుందని అన్నారు. బీజేపీ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు. బీజేపీ విద్యా వ్యవస్థలోకి చొచ్చుకుపోయిందని, అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిజమే, బీజేపీ తన భావాజలంతో కూడుకున్న వ్యక్తులను విద్యా సంస్థల్లో చేర్పించడం ద్వారా ఇట్లాంటి దుష్ఫలితాలు ఎదురవుతున్నాయి. తక్షణం వీటన్నిటిని కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి, దిద్దుబాటు చేయాల్సినటువంటి అవసరం బీజేపీ ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక ప్రధాన మెయిన్ పేజీలోనే ప్రధాన వార్తను చూడవచ్చు. ఆందోళన కలిగించేటటువంటి వార్త, పురుషాంగ కణజాలంలో మైక్రో ప్లాస్టిక్స్ అట. అంగస్తంభన సమస్య తలెత్తే ప్రమాదం. ఆహారం, నీరు, గాలి ద్వారా శరీరంలోకి ప్లాస్టిక్ రేణువులు. ఇప్పటికే గుండె, వీర్యం, వృషణాల్లో గుర్తింపు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని హేతు. చూడండి, ఇది ప్రపంచ మానవులందరిపై ఈ కర్తవ్యం ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనేది పదే పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు కావచ్చు, సామాజిక స్పృహ కలిగినటువంటి అనేక సంస్థలు కావచ్చు, ఎంత చెప్పినా కానీ ఇప్పటికి కూడా అది బోధపడతలేదు. ఎప్పటికీ ప్లాస్టిక్ అయితే మొత్తం విరివిరిగా బయట కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్లాస్టిక్ ఈ రకంగా అడ్డగోలుగా వాడకం ద్వారా చూసినరా, ఇవాళ వీర్యంలో కూడా వాటికి సంబంధించినటువంటి రేణువులు, శరీరంలో ప్లాస్టిక్ రేణువులు ఇవాళ మొత్తం అవశేషాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇది చాలా రానున్న తరాలకి, ఇప్పుడున్నటువంటి తరానికి కావచ్చు, రేపు రానున్న తరాలకి చాలా విషపూరితమైనటువంటి పదార్థాలతో ఈ భూగోళం నిండి ఉంటుంది కనుక పేరుకుపై అవన్నీ రేపు ఆ తరానికి చేటు కలిగించి అతి చిన్న వయసులోనే వారి యొక్క అమూల్యమైనటువంటి ఆరోగ్యాన్ని దెబ్బతీసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది కనుక ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యంగా తీసుకొని ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. నీట్ పేపర్ లీక్. బీహార్ ఒకరోజు ముందే మున్సిపల్ ఇంజనీర్ చేతికి నితీష్, అమిత్ అనే వ్యక్తులతో రూపాయలు 32 లక్షలకు ఒప్పందం అట. సేమ్ మన దగ్గర గ్రూప్ 1 పరీక్షలో ఎట్లా జరిగిందో కవిత,
తర్వాత వాళ్ళ ఈ కేసీఆర్ అల్లుడు బిడ్డ పరివారం కొడుకు పరివారం ఏం ఘనకార్యం చేసిందో కేంద్రంలో కూడా అయ్యా బీజేపీ ప్రభుత్వము ఆధ్వర్యంలో నీట్ పరీక్షలు నిర్వహించినప్పుడు సేమ్ అదే జరిగింది 32 లక్షలకు ఒప్పందం అట ఆ పేపర్. అంటే అంటే ఒక దొంగచాటుగా కాపింగ్ కొట్టి ఇవాళ పరీక్ష రాసినోడు రేపు ఏం వైద్యం చేస్తాడు? అతని చేతిలో ప్రాణాలు మిగులుతాయా? ఇలా రోగుల పాలిట ఎమునుగా మారేటటువంటి పరిస్థితి ఉంటాడు ఆ వైద్యుడు. ఏదో పోజులు ఇవ్వడానికి డాక్టర్ కోట వేసుకొని అట్లా ఇట్లా చేసి పోజులు ఇవ్వడానికి పనిచేస్తాడు కానీ అక్కడ వాస్తవంగా నిజంగా రోగికి చికిత్స చేయగలుగుతాడా? అంటే ఎంత ప్రమాదం! ఇందులో కూడా ఆరోగ్య శాఖలో కూడా ఇంత ప్రజలతో ఆటల, ఈ వ్యవస్థతో ఆటల. రోగిని బ్రతికించాలంటే ఆ వైద్య శాస్త్రంలో ఒక నిష్ణాతులై ఉండాలి వాళ్ళు. అట్లాంటిది పోయి చదువుకోని సోమర్లు ఉన్నత వర్గాల పిల్లలు డాక్టర్ కావాలని కలగని జల్సాలు ఎప్పుడు జల్సాలకు పాల్పడుతూ పబ్బులు క్లబ్బులు అన్నీ తిరుగుతూ చదవలేని సోమర్లు కష్టపడి అమ్మా నాన్నల కాళ్ళను నిజం చేద్దామని ఎంతో రాత్రింబహలు రేయింబహలు కష్టపడి చదివి నిమిషాన్ని తమ యొక్క చదువుకు అధ్యయనానికి వైద్య శాస్త్రంలో ఒక శాస్త్రీయంగా వాళ్ళు అధ్యయనం చేసి చాలా హార్డ్ వర్క్ కష్టపడ్డ విద్యార్థుల జీవితాలతో ఆటలాడింది ఈ వ్యవస్థలు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అదే పనిచేసింది. ఆమె కేసీఆర్ బిడ్డ ఇవాళ వాళ్ళ పరివారం సంబంధించిన వాళ్ళు ఏ రకంగా దుర్వినియోగం చేశారనేది ఇక్కడ మనం చూసినాము. అట్లాగే ఇవాళ కేంద్రంలో కూడా అదే ఘనకార్యమైంది. నిజంగా చదువుకున్న విద్యార్థికి ఎఫర్ట్స్ పెట్టి చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేసింది. ఇది చాలా తప్పు. సుప్రీంకోర్టు కూడా హెచ్చరిక చేసింది. యూజీసీ నెట్ పరీక్షల వివాదంపై ఢిల్లీలో విద్యార్థుల నిరసన. తన మేనల్లుడు సహా 4 కోసం పేపర్ కొనుగోలట. మే 4న ఆ 4 పాట్నాకు రప్పించి బస ఏర్పాట్లు. వారిలో 2 నుండి ₹40 లక్షల చొప్పున వసూలట. పాట్నాకు వచ్చిన అభ్యర్థులకు ప్రభుత్వ అతిథి గృహంలో బస చేయడానికి మాజీ మంత్రి తేజస్వి యాదవ్ పిఏ సహకారమట. నీట్ పేపర్ లీక్ అయ్యింది. నీట్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు. పేపర్ లీక్ అయ్యిందంటే ఎలాంటి ఆధారం లేవంటూ కేంద్ర ప్రభుత్వం ఈ వివరాన్ని ఎంతగా దాచి ప్రయత్నం చేస్తున్నా నిజాలు దాగట్లేదు. మే 5న నీట్ పరీక్ష జరగగా దానికి ఒక రోజు ముందే మే 4వ తేదీన ప్రశ్నాపత్రం బీహార్లోని సికిందర్ ప్రసాద్ యాదవ్ వేందుకు అనే ప్రభుత్వ ఉద్యోగి చేతికి చిక్కినట్లు ఇవాళ తెలుస్తున్నది. రుజువైందట. చేతికి చిక్కినట్టు రుజువైంది. దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ ఇంజనీర్గా చేస్తున్న యాదవేందుకు నితీష్ కుమార్ అమిత్ అనే వ్యక్తి. అంటే చూడండి ఎట్లాంటి విద్యా వ్యవస్థ తయారైంది. మరోవైపు నమస్తే తెలంగాణ దినపత్రికలు చూద్దాం. రుణమాఫీ ఒకే దఫాలో. నేటి క్యాబినెట్లో భేటీలో అదే ప్రధాన ఎజెండా. రైతు రుణమాఫీపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై శుక్రవారం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. శుక్రవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేసిన రౌస్ రెవెన్యూ కోర్టు ఉత్తర్వులు 46 గంటల నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను తిరస్కరణ. నేడు తిహార్ జైలు నుండి కేజ్రీ బయటకు ఢిల్లీ కోర్టులో సవాల్ చేయనున్న ఈడీ అట. దేశవ్యాప్తంగా ఇందిరా పార్క్ వద్ద గురువారం జరిగిన మహాధర్నాలో హాజరైన నిరుద్యోగులు. వాస్తవం, ప్రభుత్వాలు మారిన ఇవాళ నిరుద్యోగుల యొక్క రాతలు మారలేదు. వాళ్ళు చదువుకున్న చదువుకు ఇవాళ వాళ్ళు మొత్తం చదువుకున్న చదువుకు వాళ్ళకు కనీసం ఇవాళ ఫలితం దక్కకుండా పోయింది. ఇప్పటికీ రోడ్ల మీద కూర్చొని ఆందోళన వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ దగా చేసింది. తెలంగాణ పేరుతో నియామకాలని వీళ్ళందరినీ రోడ్డు పాలు చేసింది. చక్కగా మీ పత్రికలను వేసుకున్నారు. నువ్వు చేసిన పాపమే కదా కేసీఆర్. నువ్వు చేసిన మాట తప్పిన ఒక మోసకారితనమే కదా కేసీఆర్. ఇవాళ వీళ్ళందరూ రోడ్ల పాలయ్యారు.
ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, మేం చేస్తామని ప్రగల్భాలు పలిపింది. కానీ వాళ్ళు రోడ్ల మీద కూర్చునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి కల్పించడానికి కారణం ఈ 2 ప్రభుత్వాలు. మొత్తం భుజాల మీద వేసుకొని తెలంగాణలో మేము ఇవాళ మా ప్రభుత్వం ఇవాళ నియామకాలు చేపడతాం, తెలంగాణ ఉద్యమ నినాదం నీళ్లు నియామకాలు అనే విషయాల్లో నియామకం కూడా మేము చేపడతామన్న ప్రభుత్వం విస్మరిస్తే రోడ్లు తెలంగాణ యువతరాన్ని విద్యావంతులను రోడ్డు పాలు చేసినటువంటి కేసీఆర్కు ఫస్ట్ ఉసురు కేసీఆర్కు తగులుతుంది, వారి పరివారానికి తగులుతుంది. ఈయన ఉసురు ఎవరికి జరగాలి? తర్వాత మేము చేస్తామని అన్న రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా నువ్వు చేయలేదు. ఇది సీరియస్గా తీసుకొని ఇట్లాంటివి కాకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ఇస్తారా, గద్దె దిగుతారా? అటు ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, దగా చేసింది. కేసీఆర్ దగా చేసిండు, వాళ్ళ పేపర్నే రాసుకున్నాడు బ్యానర్ ఐటంతో. దగా చేసిరు, రోడ్ల పాలు చేసిరు. మీరేమో వచ్చి అప్పుడు 6 నెలలు దగ్గరకు వస్తుంది. 6 నెలల్లో మీరు ఇచ్చిన మాట ఇప్పటికీ అమలు చేయలేదు, ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోలేదు. ఇక అలా చూడు, మీ పేపరే రాసింది ఉద్యోగాలు ఇస్తారా అంటే నువ్వు ఎట్లాగో ఇవ్వలేదు కేసీఆర్. ఇక గద్దె దించుతారా అంటే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే గద్దె దించారో అసెంబ్లీలో ఎన్నికల్లో, పార్లమెంట్లో అయితే మొత్తం క్లోజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఏం చేశారు? మొత్తం క్లోజ్ చేశారు ప్రజలు. అట్లా రేపు కాంగ్రెస్ గతి కూడా గదే అవుతుందేమో, ఎవరికెరక? ఇట్లా మాట తప్పుకుంటూ వచ్చి చేస్తే రేపు అదే పరిస్థితి అవుతుందేమో. కాబట్టి పాలకులారా ఖబర్దార్, నిరుద్యోగులతో ఆడుకోకండి. ప్రతిసారి ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారు. ఓటు అనే ఆయుధంతో మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. యువతరంతో ఇది కాకుండా సోషల్ మీడియా యుగంలో ఇవాళ ప్రతి సమాచారం క్షణాల్లో చేరుకొని ఎక్కడికక్కడ చైతన్యం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏ పరిస్థితులు రేపు రానున్నాయో, యువతరాన్ని ఈ రకంగా చేస్తే ఏ పరిస్థితులు రానున్నాయో, ఏ ఉద్యమాలు పొంచి ఉన్నాయో, కాబట్టి మీరు జాగ్రత్త పడాలి. హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. నిరుద్యోగులు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలో లేదు. 1:100 నిష్పత్తిలో ఇలా గ్రూప్ 1 మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయాలి. మహాధనంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించిన నిరుద్యోగులు నినాదాలతో దద్దరిన ధర్నా చౌక్. మహాధర్నాకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు. నువ్వేమో అప్పుడేం ఏం చేసింది ఏం లేదు, వాళ్ళని దగా చేసిన చరిత్ర మీది. ఇక దీనికో మద్దతు. ఇలా ఇద్దరు తప్పులే చేస్తున్నారు. మీరు మా నియామకం అనేది తెలంగాణ ఉద్యమ త్యాగాలతో తమను కాల్చుకొని తెలంగాణ కోసం తమ శరీరాన్ని కాల్చుకొని ఆత్మహత్యలకు పాల్పడి మొత్తం ఒక ప్రాణత్యాగం చేసిన ఒక తెలంగాణ అమరవీరుల యొక్క స్వప్నాలని మీరు వమ్ము చేసినారు. బీఆర్ఎస్ పార్టీ వమ్ము చేసింది. తర్వాత ఇలా మేము అధికారంలోకి వచ్చినామని రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మరి బీఆర్ఎస్ పార్టీ మద్దతట. దొంగ అన్నట్టుంది కథ. దొంగ అన్నట్టుంది. ఆయన ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలించిన దొంగ. ఈయన ఫ్రెష్గా తయారైంది ఈ మధ్య. కానీ నువ్వైతే 10 ఏళ్ళ నుంచి ఏం కానీ నియామకం అనే పెద్ద అబద్ధం అన్నావు కదా. తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నియామకాలు ఇవన్నీ ఉంటాయి అన్నావు కదా. మరి నియామకాలు చేయకుండా మోసం చేస్తేనే కదా వీళ్ళంతా రోడ్డు పాలైనరు. ఇవాళ మళ్ళా నీ పేపర్లనే నమస్తే తెలంగాణనే ఇలా లేదు బీఆర్ఎస్ పార్టీ మద్దతు అని చెప్పేటటువంటి ఒక పరిస్థితి ఇలా మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇలా అంత ఎట్లుందంటే పరిస్థితులు అంత తెలంగాణ భాషలో బట్టబాజీతనం పెరిగిపోయింది. బట్టబాజీతనం అంటారు, బట్టేబాజీ అంటారు. ఎవడైతే ఏందిరో బట్టేబాజీ దొంగనే, జనం సొమ్ము తినమరిగే బట్టేబాజీ దొంగలే. ఇవాళ తెలంగాణల మీద పాడుకోవాల్సి వస్తుంది. అప్పుడంటే మనం కృష్ణా జిల్లా కమ్మోడైనా అని ఒక పాట పాడుకున్నాం. ఇవాళ ఏమనుకుంటా తెలుసా? ఎవడైతే ఏందిరో బట్టే బాజు దొంగలే, జనం సొమ్ము తినమరిగిన బట్టే బాజు దొంగలే. వెనుమకుల కేసీఆర్ అయినా, ఈ పటేలు రేవంత్ అయినా అని పాట పాడాల్సి వస్తుంది. ఇట్లాంటి పరిష్కారం చేసుకుంటే దొర పటేళ్ళ ఆనాడు దొరేలిండు, ఇలా పటేలు వెళ్తున్నారు. దొర పటేళ్ళ రాజ్యమే అవుతుంది. ఈ బహుజన పిల్లలు మెజార్టీగా రోడ్ల పాలై ఇవాళ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఇగో ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగులు ధర్నాకు మద్దతు ప్రకటించి మాట్లాడుతున్న ఎస్ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్. చిత్రంలో నాయకులు గెల్లు శ్రీనివాస్, ఆర్ కృష్ణయ్య, వసుధారెడ్డి, తుంగబాలు. ఇక మనోళ్ళనే ముందు పెడతారు పాపం. మన ఇక కొట్లాడే కాలం వీళ్ళే ఉండాలి. ఇక ఎవరు మనోళ్ళే ఎస్ఎస్టీ బీసీ, మన గెల్లు శ్రీనివాసు,
తర్వాత వీళ్ళంతా మన క్యాంపస్ స్టూడెంట్స్, వీళ్ళే ఉండాలి, పోరాటాల కాడ వీళ్ళు ఉండాలి. ఆర్ కృష్ణ కూడా ఉన్నాడు. ఇది పరిస్థితి. రేవు దాటినాక బోడమల్లన్న తీరుగా నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను రేవంత్ సర్కార్ నెరవేర్చలేకపోతున్నది. రేవు దాటినాక ఓడమల్లన్న, రేవు దాటినాక దాటక ముందు ఓడమల్లన్న, రేవు దాటినాక బోడమల్లన్న అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో వ్యవహరిస్తున్నది. గ్రూప్ 2 గ్రూప్ 3లో నోటిఫికేషన్ పోస్టులు పెంచకుండా, మెగా డిఎస్సి ప్రకటించకుండా చెలమాట మాడుతున్నదని చెప్పేసి తుంగబాలు ఆరోపిస్తున్నాడు. ఆర్ కృష్ణన్న ఏమన్నాడో చూద్దాం. పోరాటాలతోనే ఉద్యోగాలు సాధ్యం, పోరాటాలు ఉద్యమాలతోనే ఉద్యోగాలు సాధ్యమవుతాయి. కొత్తగా ఏర్పడిన 23 జిల్లాల్లో వల్ల రాష్ట్రంలో పోస్టుల సంఖ్య పెరిగింది. కానీ దాని ప్రకారం గ్రూప్ 1లో 1600, గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000తో పాటు డిఎస్సిలో నోటిఫికేషన్లో 25,000 టీచర్ల పోస్టులు భర్తీ చేయాలి. గ్రూప్ 4లో 8,500 పోస్టులే ప్రకటించారు. కానీ 25,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ తరఫున మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రూప్ 1 మెయిన్స్లో 1:100 అభ్యర్థులు పిలువాలని ఆనాడు డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే, లేదంటే ఉద్యమాలు చేస్తుంది. ఎస్, ఇక్కడ పోరాటం చేస్తే పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఎవడో అధికారం చేపడితే ఇవాళ మనకు న్యాయం జరగదు. ఇవాళ మనం పోరాటం చేస్తేనే మన సమాజాన్ని సంస్కరించుకోగలుగుతాం, సమాజాన్ని మార్చగలుగుతాం, మన డిమాండ్లను నెరవేర్చుకోగలుగుతాం. కానీ ఏదో ఆయన ఆ పటేల్ గెలిచిండు, ఈ దొర గెలిచిండు, వెలుమ దొర గెలిచిండు, ఆ పటేల్ గెలిచిండు అని పటేళ్ళ దగ్గర పోయి అయా ఉద్యోగాలు ఇస్తాడు రాదు. పోరాడంది ఏది కూడా రాదు. పోరాడితే ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని మనకు మహనీయులు ఏ రకంగా అయితే నినాదం ఇచ్చారో ఆ మార్గంలో నడిసే తప్పితే ఈ దొంగల రాజ్యంలో మార్పు రాదు, ఉద్యోగాలు రావు. కాబట్టి ఆ పోరాట అడుగుల వైపు వేసి ఒక ఉద్యమ కార్యాచరణ చేసుకొని మన డిమాండ్ను సాధించుకోవాలనేది మనం ఆశిద్దాం. మరోవైపు ఆంధ్రజ్యోతిలో మనం చూద్దాం. గాడి తప్పుతున్న పోలీసింగ్, చిన్నారులపై దారుణాలు, గంజాయి బ్యాచ్ ఆగడాలు, పోలీసుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం, వరుస పరిణామాలపై సీఎం సీరియస్, రంగంలోకి ఉన్నతాధికారులు హితబోధ. పోలీస్ శాఖ గాడి తప్పుతుందా? శాంతి భద్రతలపై పట్టు కోల్పోతుందా? ఒక ఫోన్తో న్యాయం జరుగుతుందనే పేరున్న 100 డయల్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఉట్నూరు సంఘటన, డయల్ 100కు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి కాపాడుతారనే విశ్వాసం పోయిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆ సంఘటనలో ఎస్ఐని సస్పెండ్ చేస్తూ అది కంటి తుడుపు చర్యగానే పోలీసులు ఆలస్యానికి పోయి ప్రాణం తిరిగి రాదు కదా అని ప్రజలు భావిస్తున్నారు. తల్లి పక్కన నిద్రిస్తున్న 6 ఏళ్ల చిన్నాన్ని ఎత్తుకెళ్ళిన అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ప్రజల నుండి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల చిన్నారిపై మధ్యమతలో వ్యక్తి అగుత్యత్వం వంటి ఘటనలు శాంతి భద్రతల పాలిట ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. రాష్ట్రంలో దోపిడీ గ్యాంగులు పెట్టరేగిపోతున్నాయి. చెడ్డీ గ్యాంగులు, రకరకాల గ్యాంగులు చెట్రేగిపోతున్నాయి. దోపిడీ గ్యాంగ్ తిరుగుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఇటు NSHO అంటూ వాట్సాప్లో జాగ్రత్తల పేరుతో పోలీసు సందేశాలను పంపడం తప్పితే ఇప్పటికీ గ్యాంగుల జాడనైనా కనుక్కున్న దాఖలాలు లేకపోలేదు. ఇలా వాస్తవంగా పోలీస్ శాఖలో గాడి తప్పుతున్నట్టు వాస్తవం ఇది. ఎందుకంటే ఏ స్టేషన్ పోయినా కానీ చాలా స్టేషన్లలో ఇలా సెటిల్మెంట్లకు కేంద్రాలుగా మారినాయి. వాళ్ళకు జీతం ఇస్తున్నారు. ఆల్రెడీ జీతం తీసుకొని కూడా కొందరు అధికారులు అయితే అదనపు ఆదాయానికి ఇవాళ ఎగబడి చాలా అవినీతికి పాల్పడుతూ ఏసీబీలకు ప్రత్యక్షంగా చిక్కుతున్నటువంటి పరిస్థితి మనం నిరంతరం చూసినాం. ఇవాళ పోలీస్ స్టేషన్లు అంటేనే ఏదో ఒక లీడర్ దగ్గర లీడర్ చెప్పినట్టు చేయడము, అధికార పార్టీకి అనుగుణంగా మెదులుకోవడము, మిగతా వాళ్ళ ఫిర్యాదును స్వీకరించకపోవడము, ఈ రకంగా పాలకులకు సేవ చేసే, అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే ధనబలం కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే సేవ చేసే డిపార్ట్మెంట్గా తయారైంది తప్పితే చాలా మటుకి ఇలా చాలా చోట్లలో అవే కనిపిస్తుంది తప్పితే ఇవాళ సాధారణ ప్రజలకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. దిల్సుఖ్ నగర్ కొత్తపేట ఘటన చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి కొందరు గంజాయి బ్యాచ్ పోకిరీలు నిత్యం రోజు వచ్చి తాగితే ఎన్నోసార్లు భరించి ఒక్కసారి మందలించినందుకు
వచ్చి అతన్ని దారుణంగా కొట్టేటటువంటి ఒక గూండా రాజ్యంగా తయారైంది ఇప్పటి పరిస్థితుల్లో. మళ్ళీ ఆ గ్యాంగుల వెనుక ఒక లీడర్ ఉంటాడు, అది ఏ పత్రికలు రాస్తలేవు. ఆ గ్యాంగుల వెనుక ఒక లీడర్ ఉంటారు. మా అన్ననే ఒక కార్పొరేటర్, లేకపోతే మా అన్న మనుషులం అని చెప్పుకుంటారు. ఇట్లాంటి గ్యాంగులు సిటీలలో అర్ధరాత్రి వేళల్లో ఆడింది ఆట పాడింది పాటగా అవుతుంది. ఇలా అవసరమైతే కొన్ని చోట్లలో మనం కూడా మీడియాగా చూస్తున్నాము. కొందరు సిబ్బంది వాళ్ళతో కలివిడిగా రౌడీ షీటర్లతో మిగతా వాళ్ళతో కలివిడిగా పెనవేసుకొని మందు పార్టీ చేసుకున్నటువంటి విషయాలు కూడా మనం ఎన్నోసార్లు చూసినటువంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. అంటే ఒకవైపు నేరం చేస్తే నేరస్తులతో చెలిమిగా మెదులుతూ ఇవాళ చట్టాన్ని కాపాడాల్సినటువంటి కొందరు పోలీసులు వాటిని అతిక్రమిస్తున్నట్టు విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి. అయినా కానీ ఒక అనుమానం కూడా ఏం తావిస్తుందంటే ఇలా అవినీతి అనేది ఐపీఎస్ అధికారుల నుంచి మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద చీలిక వచ్చింది. కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పాలకులు తమ బంధువులైనప్పుడు వాళ్ళకే అన్ని ప్రమోషన్లు ఇస్తున్నారని చెప్పేసి నిరుత్సాహం డిపార్ట్మెంట్ అంతర్గతంగానే నిరుత్సాహం చెందినటువంటి కొంతమంది మధ్య ఒక భారీ చీలిక ఏర్పడ్డది. గంత పెద్ద అవినీతికి పాల్పడ్డ ఈ వ్యవస్థలో ఏంది అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ని సమూలమైనటువంటి మార్పు చేసి పీపుల్స్ పోలీస్గా తయారు చేయాలి. ఇప్పుడైతే పీపుల్స్ పోలీస్గా లేదు, ఇప్పుడు కేవలం కొందరి పెత్తందారుల పాలక వర్గాల ప్రయోజనం కాపాడే రూలర్స్ పోలీస్గా ఉంది, ఎవరి పాలకుల పోలీసుగా ఉంది, నాట్ పీపుల్స్ పోలీస్ అయితే ఇట్లాంటి దుర్ఘటనలు జరగవు. పీపుల్స్ పోలీస్ అయితే 100కు ఎవడో న్యూసెన్స్ చేస్తుండు ఇంటి బయట ఇంటి ఎదురుగా వాడు అన్ని 100 డైర్కు చాటుగా చేస్తే డైరెక్ట్ పోలీసులే వాళ్ళకు కొందరు పోలీసులు ఆ సిబ్బంది వాళ్ళకు సమాచారాన్ని అందిస్తారు. తర్వాత ఎవరైతే పోలీసుకు గుట్టుగా 100 డైల్ ద్వారా ఫోన్ చేసి చెప్తారో వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే గూండాలు వాళ్ళకి ఏముండదు, జులాయిగా రోడ్ల మీద తిరిగే గూండాలు ఎవడో ఒక లీడర్ పేరు చెప్పుకుంటాడు, పలానా కార్పొరేటర్ మనిషి. ఆ కార్పొరేటర్ ఏం ఫీల్ అవుతాడు తెలుసా, నా మనిషి ఎవడు కూడా స్టేషన్లో పోతే ఒక్కరి మీద కూడా నేను కేసు బుక్ కానియా వాడు అంటాడు. నా మనసులో అరే అన్న మనిషిగా మనం తిరిగితే మనం ఎన్ని లంగ పనులు చేసినా ఎన్ని ఇట్లాంటి అవారా పనులు చేసినా ఆయన ఎన్ని కేసుకు వస్తాడు, ఆయన మనిషి మీద ఒక్క కేసు కానియాడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు బయట. తెలుసా అది పోలీస్ డిపార్ట్మెంట్కి? మీకు ఇస్తున్నాం, మేము మీడియా ఇస్తున్నాం ఒక సమాచారాన్ని. వాడు ఆ లీడర్ ఏమో పెద్దగా ఫీల్ అవుతున్నాడు, నా మనిషిని నేను స్టేషన్లో పోగానే కథం వాళ్ళకు ఫైర్వీ కేంద్రంగా మారిపోతుంది. ఆ మనుషుల అనుచరులు మొత్తం ఫైర్వీ చేస్తారు పోలీస్ స్టేషన్లో. ఆ సదరు ఆ కార్పొరేటర్ కావచ్చు, ఇంకోటి లీడరే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నా మనుషుల మీద కేసు కావద్దు అని అంటారు. అంటే వాళ్ళంతా పెంచి పోషించేది ఇట్లాంటి గ్యాంగ్సే, అవారా గ్యాంగే. పోకిరిగా తిరిగి బాధ్యత లేని రాత్రి కాగానే లీడర్లు దాపిస్తే తాగి, లేకపోతే ఇంకా లంగ పనులు చేసి వచ్చి తాగి ఇలా మొత్తం ప్రశాంతంగా నిద్రిస్తున్న కాలనీలను డిస్టర్బ్ చేసి ఇవన్నీ అరాచకాలు చేస్తున్న వాళ్ళ మీద ఇప్పటికీ ఎందుకు తీసుకుపోయి మీరు లోపటేస్తలేరు? రాత్రిపూట అమాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకుపోయే పరిస్థితి ఉంది. కానీ వాస్తవంగా వాళ్ళని ఒక వీడియో తీసి వాళ్ళ అరాచకాలను వీడియో తీసి ఎదురుగా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ సంబంధిత SHO వీళ్ళు లంగా పని చేసిన పత్రికకు ఫోటో రిలీజ్ చేసి ఇట్లాంటి అర్ధరాత్రి వరకు మీరు ఇట్లా రోడ్ల మీద ప్రజలకు బహిరంగంగా మద్యం సేవిస్తూ ఇట్లాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళకు పలానోడు మద్దతు పలానా లీడర్ మద్దతు ఆ లీడర్ను పిలిపించి పత్రికాముఖంగా కౌన్సిలింగ్ ఎందుకు ఇస్తలేరు? అంటే పోలీసింగ్ మీన్స్ ఇప్పుడున్న పోలీస్ అనే దానికి అర్థం ఏంటంటే నాట్ పీపుల్స్ పోలీస్, దిస్ పోలీస్ బిలాంగ్స్ టు రూలర్స్ పోలీస్. పాలకుల పోలీసుగా ఉన్నారు వీళ్ళు. ఎవడైతే అధికారం ఉంటాడో వాన్ పోలీసుగా పనిచేస్తుంది తప్పితే ఆ అధికార పార్టీ కార్యకర్తగా పోలీసుగా పనిచేస్తుంది తప్పితే కార్యకర్తలకు ఊడిగం చేసే పోలీసుగా పనిచేస్తుంది తప్పితే పీపుల్స్ పోలీసుగా ఎందుకు ఏడ పనిచేస్తుంది? మనం పోలీస్ స్టేషన్లకు ఎప్పుడైనా పోతే పట్టించుకోరు. ఒక లీడర్ ఫోన్ చేస్తాడు, కథం వాడి మాటనే చెల్లుబాటు. మన ఫిర్యాదులు ఇస్తే ఇది కాదు కరెక్ట్ ఫిర్యాదు, ఇంకో ఫిర్యాదు ఇది కాదు ఇది కరెక్ట్ ఫిర్యాదు, నీకేం తెలుసు అని అంటారు. ఫిర్యాదు ఎట్లిచ్చినా అది ఫిర్యాదే, అది కోర్టు చూసుకుంటుంది. నువ్వెవరు? కోర్టుకు తీసుకుపోయి సమర్పించే ఒక మీడియేటర్, కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఇక్కడ నిరంకుశంగా దీన్ని తయారు చేశారు పోలీస్ని. ఇవాళ ఒక ఫ్యూడల్ వ్యవస్థలో అప్పుడు ఏ రకంగా అయితే ఉండనో రాజుల కాలంలో భటులు ఎట్లయితే చేసేదో ఇప్పుడు రక్షక భటులు
ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యం ఇంత నాగరికత సంపాదించుకున్న పరిస్థితుల్లో కూడా సిస్టాన్ని అంత అనాగరికంగా తయారు చేసినటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం.